ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ పై మాక్ డ్రిల్ నంద్యాల చిన్న చెరువు కట్టపై నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న విపత్తు నిర్వహణ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ పై మాక్ డ్రిల్ నంద్యాల చిన్న చెరువు కట్టపై వినాయక ఘాట్నందు నిర్వహించారు. వాటర్లో సర్వైవ్ అవ్వచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ అలాగే సేమ్ మనకి థర్మాకోల్తో లైఫ్ జాకెట్ తయారు చేసుకొని దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే వాటర్ బాటిల్, అలాగే 100 అడుగుల లోతు వరకు ఆ డీప్ డ్రైవర్ నీటి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఉపయోగపడుతుంది. అందుకని బడ్డీ సిస్టంలో చేస్తారు. ఆల్రెడీ అక్కడ ఒక రెస్క్యూర్ని తీసుకురావడం జరుగుతుంది. తన ద్వారా సమాచారం అడగడం జరుగుతుంది. ఇంకా ఎంతమంది ఉన్నారు, మునిగిపోయారు. ముఖ్య అతిథిగా డిఆర్ఓ రాము నాయక్, ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్, ఆర్డీఓ విశ్వనాథ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక కార్యక్రమంలో పాల్గొన్నారు. తుఫాన్లు, వరదల సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు, రక్షణ చర్యలపై అధికారులకు మరియు ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. రాష్ట్రం నుండి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు ప్రాక్టికల్ మాక్ డ్రిల్ ద్వారా వివిధ అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ప్రజలను సురక్షితంగా ఎలా తరలించాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. చూస్తున్నారండి, ఎప్పుడు కూడా బోట్లు అనేవి బడ్డీ సిస్టంలో వెళ్ళడం జరుగుతుంది. ఇన్ కేసు ఒక బోటుకి పంచర్ అయినా లేకుంటే వేరే ఆర్ట్స్ ఏమైనా ఎదురైనా సరే అటువంటి సమయంలో ఏ విధంగా వాళ్ళకి 2 బోట్స్. ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్ మాట్లాడుతూ ముఖ్యంగా బోట్ క్యాప్సైజ్ అయినప్పుడు చేపట్టాల్సిన రెస్క్యూ ఆపరేషన్లు, బాధితులను రక్షించే విధానాలపై ప్రత్యక్షంగా ప్రదర్శనలు ఇచ్చి అవగాహన కల్పించారన్నారు. అలాగే విపత్తు సమయంలో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమని వివరించారు. రెస్క్యూ ఆపరేషన్ల విభాగాల మధ్య సమర్థవంతమైన కోఆర్డినేషన్ ద్వారా ప్రాణ నష్టం తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగలమని సూచించారు. కార్యక్రమంలో భాగంగా విపత్తుల సమయంలో ఆందోళనకు లోను కాకుండా తగిన జాగ్రత్తలు పాటించడం, ప్రాణ నష్టం తగ్గించే టెక్నిక్స్ వినియోగం వంటి అంశాలను ఆర్డీఓ వివరించారు. అంతేకాక అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సిపిఆర్ వంటి లైఫ్ సేవింగ్ విధానాలపై కూడా శిక్షణ అందించారన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది మాక్ డ్రిల్ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ బృందానికి మరియు సహకరించిన విభాగాలందరికీ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ నంద్యాల పట్టణంలో మన డిస్ట్రిక్ట్ లెవెల్ మాక్ ఎక్సర్సైజ్ మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు యొక్క మాక్ ఎక్సర్సైజ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా ఒక రియల్ టైమ్ సినారియోలో ఏమైనా మనకైనా ఫ్లడ్స్ అది వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎవరైనా విక్టిమ్స్ వాళ్ళు మునిగిపోతే వాళ్ళని ఏ విధంగా కాపాడాలి, ఒకవేళ వాళ్ళకి స్విమ్మింగ్ వస్తే అప్పుడు ఎలా విక్టిమ్స్ ని కాపాడాలి, ఒకవేళ వాళ్ళకి స్విమ్మింగ్ రాకపోతే అలా ఏ విధంగా విక్టిమ్స్ ని కాపాడాలి, ఈ అన్న దాని గురించి ఒక సినారియో రూపంలో క్రియేట్ చేసి ఇక్కడ చేయడం జరిగింది. ఈ సినారియోలో మెయిన్ గా ఏంటంటే, ఫస్ట్ ఒక బోట్ ఏంటంటే సివిలియన్స్ సంబంధించిన బోట్ ఒక క్యాప్సైజ్ అవుతుంది. క్యాప్సైజ్ అంటే పల్టీ జరగడం జరుగుతుంది. దాని తర్వాత మన ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూవర్స్ వెళ్ళి వాళ్ళని ఎలా కాపాడారు, కాంటాక్ట్ రెస్క్యూ మరియు నాన్ కాంటాక్ట్ రెస్క్యూ. తర్వాత ఒక వ్యక్తి మునిగిపోయి ఉంటే ఆ మునిగిపోయిన వ్యక్తిని ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో డీప్ డైవర్ వెళ్ళి ఎలా వాళ్ళని తీసుకువచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏ విధంగా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కానీ సిపిఆర్ కానీ ఎలా చేయడం ఎలాగో చూపించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కూడా మన దగ్గర ఉన్న విషయాలతో, సామాన్లతో మనం ఒక ఇంప్రూవైజ్డ్ డివైస్ ని తయారు చేసుకుని ఎలా మనం ఫ్లడ్ సిచ్యువేషన్ లో మనం ఎలా మనం కాపాడుకోవచ్చో అది కూడా ఈ రోజు చూపించడం జరిగింది. స్టేట్ వైడ్ 6 జిల్లాలో జరుగుతుంది ఈ ప్రోగ్రాము. దానిలో భాగంగానే మనకు నంద్యాల జిల్లాలో ఈ రోజు స్టేట్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ డేట్ కోసం అడిగినారు, డేట్ ఇచ్చినాము. దానికోసం మన జిల్లాలో లాస్ట్ టైం తుఫాను వచ్చి చాలా ఇబ్బంది పడినాం కాబట్టి దానికోసం ముందు జాగ్రత్తగా అవేర్నెస్ చేసి దానికి ఈ ప్రోగ్రాం పెట్టాం. దానికి ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చిన దానికి స్టేట్ నుంచి మనకు వచ్చిన దానికి మనకు జిల్లా తరఫున వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు.
హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.